కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని బుద్వేల్లో శవాలతో బిజినెస్ చేస్తున్న నయా దందా వెలుగులోకి వచ్చింది. ముస్లింల ఖబరిస్తాన్లలో శవాలను పూడ్చిపెట్టేందుకు 15,000 నుంచి 30,000 వసూలు చేస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. డబ్బులు లేకుంటే అంత్యక్రియలు చేయకుండా ఖబరిస్తాన్ల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ముతావలీలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు లేవని చెప్పడంతో నిన్న ఓ శవానికి అంత్యక్రియలు 7 గంటల పాటు ఖబరిస్తాన్లోనే ఉంచారు. దీంతో 15,000 చెల్లించిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించినట్లు బాధితులు వాపోయారు. ఖబరిస్తాన్లో డబ్బులు వసూలుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖబరిస్తాన్లలో మతావలీలదే పెత్తనం అని ఆరోపిస్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి ముందు ఖబరిస్తాన్లను కబ్జా చేసి రెచ్చిపోయిన మతావలీలు చట్ట సవరణ తర్వాత ఆ కబ్జాలకు బ్రేక్ పడ్డంతో శవాలతో బేరాలు చేస్తూ నయా దందాకు తెరలేపారని మండిపడుతున్నారు. హైదరాబాద్ లో మతావలీల శవ మాఫియాపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు అధికారులు కూడా తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. రౌడీ షీటర్లు కూడా ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఎక్కడ శ్మశాన వాటికల్లో సమాధులు కూర్చోట్లేదు, శ్మశాన వాటికలను కూడా ఎక్కడ కబ్జా చేయట్లేదు. కానీ ఎవరైతే డెడ్ బాడీలు తీసుకుని అక్కడ అంత్యక్రియల కోసం వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఏరియాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. వాళ్ళు ఆన్లైన్లో ఒక లోకల్ లీడర్కి 25,000 రూపాయలు చెల్లించిన తర్వాత అక్కడ అంత్యక్రియలు చేసుకున్నారు. ఆ ఆన్లైన్ స్లిప్ని తీసుకుని ఏకంగా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.